హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5th ఫిబ్రవరి రోజు జరిగిన ఆల్ షిఫ్ట్ మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 5/100 ప్లస్ 2/5 మైనస్ 6/25 వాల్యూ ఎంత అంటారు. ఓకే, సో చూడండి, ఇది కట్ చేయొచ్చు కదా. 520 100. సో వద్దులేండి, కట్ చేసి, ఎందుకంటే మళ్ళీ ఎల్సిఎం మిస్ అయితే మనకి అట్లే ఉంచుకోండి. ఓకే, సో 5/100 అట్లనే ఉంచి వీటిని 100 చేయండి, ఈజీగా ఉంటుంది. దీన్ని ఇంటూ 4 చేసి 100 వస్తుందా? సో దీన్ని ఇంటూ 20 చేస్తే 100 వస్తుందా? అట్లే ఉంచండి. 5/100 ప్లస్ 220 40. 5/100 ప్లస్ 20/100 అంటే 45/100. నెక్స్ట్ 6 4 24, 24/100. 45 మైనస్ 24/100 రాసుకోవచ్చు కదా. సో చూడండి, 45 మైనస్ 24 అంటే 21 ఉంటుందా? సో 21/100. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 35 రోజుల్లో చేస్తారు. ఏ ఒక్కడే 60 రోజుల్లో చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటారు. సో చూద్దాం, ఏమంటారు, ఒక పని ఏ ప్లస్ బి 35 రోజుల్లో చేస్తాడు అంటారు. సేమ్ ఇదే పనిని ఏ ఎన్ని రోజులు చేస్తాడు? 60 రోజుల్లో చేస్తాడు కదా. సో దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే 35A ప్లస్ 35B ఉంటుంది కదా. సో 35Bని ఇటు ఉంచి 35Aని పట్టుకొచ్చినాం అనుకోండి. ఓకే, 60 మైనస్ 35 అంటే 25. 35B ఈజ్ ఈక్వల్ టు 25A వస్తుంది. సో దీన్ని కట్ చేయొచ్చు కదా. 5 5 25, 5 30. ఓకే, సో అంటే 7 Bలు 5 Aలకు సమానం అన్నట్టు. నెక్స్ట్ ఏం అడుగుతుండో, బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాడు. ఏ ఒక్కడే చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 60 రోజులు పడుతుందా? ఓకే, సో టోటల్ వర్క్ అనేది ఏ ఇన్ రెస్పెక్టివ్ టు ఏ అనేది 60A అవుతుంది. ఓకే, సో ఇంటూ 12, ఇది కూడా ఇంటూ 12 ఉంటుంది. సో 12 ఏళ్ళ 84, 84B. అంటే బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 84 days అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గర్ల్స్లో 2/5 వంతు, బాయ్స్లో 3/5 వంతుకు సమానం అయినా బాయ్స్ ప్లస్ గర్ల్స్ 250 అయినా బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత అంటాడు. ఏదైనా స్కూల్లో అనుకోండి ఇది. ఓకే, సో గర్ల్స్లో 2/1, 2/5 ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ ది బాయ్స్ అంటారు కదా. సో ఈ 5కి ఈ 5 క్యాన్సల్. సో గర్ల్స్కి బాయ్స్కి రేషియో వచ్చింది మనకి ఇక్కడ 3/2 వచ్చింది, గర్ల్స్కి బాయ్స్కి. ఓకే, సో ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉన్నాయా? సో 5 పార్ట్స్ ఉంది. ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ అంటారు? 250 అంటారు. సో ఇందులో గర్ల్స్ 3 పార్ట్స్ ఉన్నారు. ఓకే, సో ఇంటూ 50 టైమ్స్ ఉంది కదా, ఇది కూడా ఇంటూ 50 టైమ్స్ ఉంటుంది, ఇంటూ 150. బాయ్స్ ఎంత? 2 పార్ట్స్, ఇది కూడా ఇంటూ 50 టైమ్స్ ఉంటుంది. ఎంత ఉంటారు అంటే 100 ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ సర్కిల్స్ అండ్ చార్ట్స్. ఓకే, సో దీంట్లో క్వశ్చన్ ఏంటంటే 2 చార్ట్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో అన్ఈక్వల్ చార్ట్స్ అంటే 2 ఈక్వల్ కావు, కానీ 2 చార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏబి, ఒకటి ఇంకొకటి సిడి. ఓకే, సో ఇక్కడ సెంటర్ ఉంది అనుకుందాం. ఒక చార్ట్ ఏబి, ఒక చార్ట్ సిడి. ఓకే, సో ఏబి చార్ట్ సెంటర్తోని 90 degrees చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఎంత చేస్తుంది? 90 degrees. నెక్స్ట్ సిడి చార్ట్ సెంటర్తోని 60 degrees చేస్తుంది. ఓకే, సో ఇది సెంటర్ అన్నట్టు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనల్ని ఏం అడుగుతుందంటే ఏబికి సిడికి రేషియో అడుగుతుంది. చార్ట్ ఏబికి చాప్ సిడి లెంత్ యొక్క రేషియో అడుగుతున్నాడు. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో ఇవన్నీ రేడియస్లు అన్నట్టు. ఓకే, సో మీకు ఇది ఐడియా ఉండాలి, ఇది రేడియస్, ఇది రేడియస్, ఇది రేడియస్, ఇది రేడియస్. ఓకే, సో ఈ ట్రయాంగిల్లో ఈ 2 రేడియస్ సేమ్ ఉంటాయి కదా, అంతేనే కదా. సో రేడియస్ సేమ్ ఉంటాయి కాబట్టి, సో అంటే ఇక్కడ ఉండే యాంగిల్ అంటే ఈ సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్, ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఇది 90 ఉంటే ఇవి రెండింటి మొత్తం 90 అయినప్పుడు ఇది 45 ఉంటుంది, ఇది 45 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇది 60 ఉంది అనుకో, రిమైనింగ్ ఇది కూడా సేమ్ ఉండాలి. ఇది 60 అయితే ఇంకా 120 ఉంటాయి, వాటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ 60 వస్తుంది. అంటే ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో చూడండి, ఇప్పుడు 90 degrees, 90 45 45 ట్రయాంగిల్ యొక్క ఏమంటారు వాటిని వాల్యూస్ మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో 45 అంటే 1/1√2 వస్తుంది. ఓకే, సో 90కి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్ కాబట్టి. సో ఇక్కడ రేడియస్ 1 అయితే ఇక్కడ కూడా రేడియస్ 1 అవుతుంది, ఎందుకంటే మొత్తం 1గా మన రేడియస్గా మనం తీసుకుంది. సో ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం కాబట్టి అన్ని భుజాలు
సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఏబీ వాల్యూ ఎంత వచ్చింది మనకి √2 వచ్చింది, సిడి వాల్యూ ఎంత వచ్చింది 1. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x² - x - 20 = 0 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమండి అంటుంది. ఓకే, సో దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇది ఇంకా ఆప్షన్స్లో అయితే చాలా సింపుల్గా అయిపోతే ఆప్షన్స్లోని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్ చేయాల్సిందే. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే 1 ఉంది. 1 × 20 20 -20 వచ్చేలాగా మనం 2 నెంబర్స్ని తీసుకోవాలి. ఓకే, సో 20కి ఫ్యాక్టర్స్ ఏంటి 5 4 20. సో ఇక్కడ ఏం రావాలంటే -x రావాలి కాబట్టి -5x + 4x - 20 = 0 అనుకుంటున్నా. సో x కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ x - 5 + 4 కామన్ తీస్తే x - 5 వస్తుంది = 0. దెన్ x + 4 = 0, లేదా x ప్లస్ ఇంకో స్టెప్ ఉంటుంది కదా, x - 5 కామన్ తీయాలి మనం. x - 5 కామన్ తీస్తే ఏమవుతుంది x + 4 = 0 వస్తుంది. దెన్ x - 5 = 0 ఒకటి, x + 4 = 0 ఒకటి వస్తుంది. దెన్ x = 5, x = -4. ఆప్షన్స్లో బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. sin θ/1 + cos θ × sin θ/1 - cos θ = ఎంత అంటుంది. మల్టిప్లై చేద్దాం చూడండి. sin θ × sin θ ఏమవుతుంది sin² θ / 1 + cos θ × 1 - cos θ. a + b × a - b, a² - b². 1² అంటే 1. సో 1 - cos² θ వస్తుంది. ఓకే, సో మనకి తెలిసే ఉంటుంది sin² θ + cos² θ వాల్యూ ఎంత 1 కదా. సో ఇప్పుడు sin² θ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 1 - cos² θ, లేదా 1 - cos² θ ప్లేస్లో sin² θ రాసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో sin² θ ప్లేస్లో 1 - cos² θ రాస్తుందండి. కింద కూడా ఆల్రెడీ 1 - cos² θ ఉంది కాబట్టి సో రెండింటి క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో కాస్ట్ ప్రైస్ 9000. ఫస్ట్ 20% డిక్రీజ్ అయిన తర్వాత నెక్స్ట్ 10% ఇంక్రీజ్ చేసారు అన్నట్టు. అయినా ఫైనల్ ప్రైస్ ఎంత. ఓకే, సో 9000లో ఫస్ట్ ఏం చేసిండు 20% డిక్రీజ్ చేసింది అనుకుందాం. సో 20% డిక్రీజ్ చేస్తే ఎంత, ఇందులో 20% అంటే ఎంత 1800. ఓకే, సో 9000లో 20% 1800. సో 9000 నుంచి 1800 తీసేయాలి. ఫస్ట్ 9000 నుంచి 1000 తీసేస్తే ఎంత 8000. 8000 నుంచి 800 తీసేస్తే ఎంత 7200. మళ్ళీ 10% ఇంక్రీజ్ చేసి, సో 10% ఇంక్రీజ్ చేస్తే ఇందులో 10% ఎంత 720. ఓకే, సో యాడ్ చేస్తే 200కి 700 యాడ్ చేస్తే 900 + 20 920 7920. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 650 రూపాయలకు కొని 6% లాభానికి అమ్మిన వేల ఎంత అంటుంది. సో లాభమైన నష్టమైన మనం దేని మీద తీసుకుంటాం, కొన్న వేల మీదనే కదా. సో 650 కొని 6% లాభానికి అంటే ఇందులో 6% ఎంత, ఇందులో 10% 65 మనకు తెలుసు. 1% అయితే ఎంత అవుతుంది 6.5. ఓకే, సో మనకు 6% కావాలి. 6% అంటే ఇంటూ 6 times. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 times ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 6 times ఉంది. 6 36 + 6 30 36 + 30 అంటే పాయింట్ ఉంది కాబట్టి 3 వస్తుంది. ఓకే, సో 36 + 3 ఎంత 39. సో 650 + 39 అదే కదా అమ్మిన ధర. సో ఎంత 689 అంతే కదా. 50 30 80 + 9. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 61 కిలోమీటర్లలో కొంత దూరాన్ని కాలినడకన 4 km/h, సైకిల్ మీద కొంత దూరాన్ని 9 km/h వేగంతో వెళ్ళిన మొత్తం 9 గంటలు పట్టింది. అయినా సైకిల్ మీద వెళ్ళిన దూరం ఎంత అంటుంది. ఓకే, సో దీనికి మనం అలిగేషన్ తీసుకుంటే సరిపోద్ది. అలిగేషన్స్లో మనం స్పీడ్స్ రేషియో తీసుకుంటే, అంటే స్పీడ్స్ తీసుకుంటే టైమ్స్ రేషియో వస్తుంది. ఓకే, ఇది మీకు తెలుసనే అనుకుంటున్నా, కానీ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సో కాలినడకన 4 km/h, ఇదంతా 9 km/h సైకిల్ మీద. ఓవరాల్గా ఎంత 61/9 తీసుకోవాలి కదా. సో ఓవరాల్ స్పీడ్ మనం. ఓకే, సో 61/9 అంటే డైరెక్ట్ డివైడ్ కాదు కదా మనకి ఇక్కడ. సో 61/9 ఇక్కడ ఇబ్బంది అవుతుంది. దీనికోసం ఏం చేస్తున్నా అంటే ఇంటూ 9/9 చేస్తున్నట్టు. దీన్ని కూడా ఇంటూ 9/9 ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు చేయడానికి. 9 4 36 కదా. సో 36 - 61. ఇక్కడ 9 9 81 - 61 ఈజీగా ఉంటుంది చూడండి. 81 - 61 అంటే 20. ఓకే, నెక్స్ట్ 36 61. సో 36కి 61కి మధ్య తేడా ఎంత ఉంటుంది 36 అంటే 5 కలిపితే 41, అంటే 25 కలిపితే 36కి 25 కలిపితే 61 వస్తుంది.
సో చూడండి 5 4 20, 5 5 20. సో ఎంత ఓవరాల్గా ఎన్ని వచ్చింది? 9 పార్ట్సా? ఇది టైం వస్తుందని చెప్పిన కదా స్పీడ్ తీసుకుంటే మనం. సో 9 పార్ట్స్ అనేది 9 అవర్స్ అయితే మనల్ని ఏం అడుగుతుండు? సైకిల్ అడుగుతుంది. సైకిల్ మీద ఎంత? 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ అనేది 5 అవర్స్ అవుతుంది. ఓకే, సో 5 పార్ట్స్ అనేది 5 అవర్స్. అండ్ ఎంత దూరం వెళ్ళింది అంటుండు. సైకిల్ మీద ఎంత స్పీడ్తో వెళ్తుండు? 9 km/h వెళ్తుంది కాబట్టి 9 km/h ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైమే కదా డిస్టెన్స్ అంటే. ఓకే, సో ఎంత? 45 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 పైపులు ఒక ట్యాంకుని 80 నిమిషాల్లో నింపుతాయి. 8 పైపులు ఎన్ని నిమిషాల్లో ఆ ట్యాంకు నింపుతాయి అంటుంది. ఓకే, సో 5 పైపులకి 80 నిమిషాలు పట్టుద్ది అంటుంది. సేమ్ ఇదే ట్యాంకు నింపడానికి 8 పైపులకి ఎన్ని నిమిషాలు పట్టుద్ది అంటుంది. సో 8 పాదుల 80, సో అన్ని 50 నిమిషాలు పట్టుతుంది. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. a minus b is equal to 5 మరియు a square plus b square is equal to 41 అయినా ab a into b ఎంత అంటుంది. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే a minus b హోల్ స్క్వేర్ చేస్తున్నా. చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ a square plus b square minus 2ab వస్తుంది కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే a minus b అంటే 5 కదా. సో 5 స్క్వేర్ అంటే 25, a square plus b square అంటే 41 minus 2ab వచ్చేసి. ఓకే, సో ఇట్ సైడ్ పంపించాం అనుకోండి. సో minus 2ab is equal to 25 minus 41. సో 25 minus 41 అంటే ఏమొస్తుంది? minus 2ab is equal to minus 16, అంతేనా? సో minus 16 వస్తుంది అనుకుంటా, అంతే. సో మైనస్కి మైనస్ క్యాన్సిల్, నెంబర్లో 16. a ఇంటూ b వాల్యూ ఎంత? 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి దీని ఏరియా అడిగారు. సో ఇది చాలా ఈజీ. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో బేస్ ఎంత ఉంది? 6, హైట్ ఎంత ఉంది? 8. 2 మూల 6, 8 మూల 24. సో 24 ఇస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్ము చక్రవడ్డీకి 3 సంవత్సరాలలో 8 రెట్లు అయిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుంది. ఓకే, సో 3 సంవత్సరాల్లో 8 రెట్లు అంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 3 ఇయర్స్ అని ఇచ్చిందా. సో 3 ఇయర్స్లో ఏమవుతుంది? 8 టైమ్స్ అవుతుంది. అంటే సో స్టార్టింగ్లో 1 ఉండేది 8 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఇయర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే మనం ఫార్ములాలు ఎట్లా రాస్తాం? మనం ఫార్ములా రాసేటప్పుడు a is equal to p into 1 plus r by 100 పవర్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రివర్స్లో వెళ్తున్నాం కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాల తర్వాత అంటే 1:8 ఉంది. 3 సంవత్సరాల కంటే ముందు రావాలంటే ఇక్కడ మనం క్యూబ్ రూట్ రివర్స్లో రావాలన్నట్టు. ఓకే, సో 3 సంవత్సరాల తర్వాత అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? అప్పుడు క్యూబ్ తీసుకుంటాం. ఇప్పుడు 3 సంవత్సరాలు కొంచెం ముందు వెళ్ళాలి కాబట్టి మనం క్యూబ్ రూట్ తీసుకోవాలి. ఓకే, సో క్యూబ్ రూట్ ఆఫ్ 1 అవుతుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఏమవుతుంది? 2 అవుతుంది. 1:2 ఎంత? సో 1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నట్టు? 100%. ఓకే, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100%. సో ఇది గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది మీకు, డిఫరెంట్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 27, x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 243 అని x మైనస్ వై వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే, సో x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మనం ఏం రాసుకోవచ్చు? x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై రాసుకోవచ్చా? ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ వై వాల్యూ అంతా 27, x మైనస్ వై వాల్యూ మనకు ఇదే కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ 243. సో 27కి ఎన్ని టైమ్స్ 243 వచ్చే ఛాన్స్ ఉందంటే, సో 9తో చేస్తే యూనిట్ 3 వస్తుంది కదా. 9 ఏళ్ళ 63. ట్రై చేద్దాం. 9 2 18, 9 ఏళ్ళ 63. సో కట్ అవుతుంది కదా 9 టైమ్స్. దెన్ x మైనస్ వై వాల్యూ అంతా 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4, 16, 20 యొక్క 4వ అనుపాతం కనుక్కోండి. ఓకే, సింపుల్. ఇది చూడండి, ఇది దీన్ని కరస్పాండ్ చేస్తే ఇది 4తో దాన్ని రెస్పాండ్ చేస్తుంది, కరస్పాండ్ చేస్తుంది. ఓకే, సో 4 5 20, సేమ్ ఇది కూడా 16 5 80. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే ఇంకా సింపుల్గా అంటే వేరియేషన్ ఉన్నాయి. 1:4 అంతే కదా. 4 1 4 4 16 ఇవి కూడా అట్లనే ఉంటుంది. సో 1:4లో ఉండాలి అవి కూడా, ఎందుకంటే అవి అనుపాతంలో ఉన్నాయి కదా. ఇది 1:4 ఉంటే అది కూడా 1:4 ఉండాలి. సో 1 అనేది 20 అయితే 4 అనేది ఏమవుతుంది? 80 అవుతుంది. అట్లా కూడా మీకు డౌట్ అనుకుంటే చూడండి. సో యాక్చువల్గా అనుపాతం అంటే ఇట్లా అన్నట్టు 4:16 ఈజ్ ఈక్వల్ టు 20 సమ్ ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు. ఓకే, సో 4/16 అనేది 20/x. ఓకే, ఇప్పుడు చూడండి 4x ఈజ్ ఈక్వల్ టు 20 into 16. ఫార్ములాస్ బట్టి పట్టకండి, ఇదే ఈజీ ఉంటుంది. 4 5 20, సో 16 5 80. ఓకే, సో ఇట్లా చేసుకోండి ఫార్ములాస్ బట్టి పట్టకుండా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు x,
దీని యొక్క వైశాల్యం 150 సెంటీమీటర్స్. ఒకవేళ దీని పొడవు 1/3 పెరిగినా వచ్చిన దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోమంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దీర్ఘచతురస్రం ఉంది, దీని యొక్క పొడవు 15 అంటున్నా, వెడల్పు x అంటుంది, ఏరియా 150 అంటుంది. సో ఏరియా ఎంత, పొడవు ఇంటూ వెడల్పే కదా. సో సింపుల్గా ఇక్కడ వెడల్పు మనకు వచ్చేసింది ఎంత, వెడల్పు 10 అన్నట్టు. అయితే ఒకవేళ దీని పొడవు 1/3 పెరిగిన, ఓకే, సో ఇది పెంచుతా అంటుంది. ఓకే, సో 1/3 పెరిగినంటే దాని అర్థం ఏంటిది, 15 ఒకట్ల 15 అట్లనే ఉంటుంది, ప్లస్ 15/3 అన్నట్టు. ఓకే, సో 15/3 అంటే ఎంత, 5 పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, 20 10 అయితే దీని యొక్క పెరిమీటర్ అడుగుతుంది, చుట్టుకొలత అడుగుతుంది. చుట్టుకొలత ఎంత, 20 + 10 × 2 × L + B కదా. సో 2 30 ఎంత, 60, 60 సెంటీమీటర్స్ చుట్టుకొలత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, √42.25 వాల్యూ అనుకోమంటారు. ఓకే, సో లాస్ట్కి 25 అంటే ఈ సంథింగ్ లాస్ట్కి 5కి స్క్వేర్ అని మనకు అర్థమైపోతుంది. 42 అంటే మనం ఇదేంటిది, 6/42. ఓకే, సో ఎంత ఇది, 65 స్క్వేర్. ఇది మ్యాక్సిమం మీ అందరికి తెలుసని అనుకుంటున్నా. మనం ఏదైనా సరే, ఏదైనా ఇంటూ 5 ఉన్న దాన్ని స్క్వేర్ కనుక్కోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. సో లాస్ట్కి 5 స్క్వేర్ 25 అట్లనే ఉంచి, సో 3 × 4 3 నెలల 12 వేస్తున్నట్టు. ఓకే, సో 1225 35 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదే రూల్ ప్రకారం తీసుకుంటే 42.25 అనేది 6/42 అంటే దీని ఏం రాయొచ్చు, 65 యొక్క స్క్వేర్. కానీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 6.5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, A + B ఇద్దరు కలిసి ఒక పని 40 రోజుల్లో చేస్తాడు. B ఒక్కడే అదే పనిని 60 రోజుల్లో చేస్తే A ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే చూడండి. సో A + B 40 డేస్లో చేస్తే వర్క్ మారట్లేదు కాబట్టి ఈక్వల్ చేస్తున్నట్టు, అంతే, సేమ్ పనే కదా. సో B కదా, సో B 60 రోజుల్లో చేస్తుంది. సో చూడండి ఇక్కడ A 40 డేస్ ఉంటుంది, ఇక్కడ B 60 - B 40 వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, రెండు ఇంటూ చేసే 40 వస్తుంది. సో A 40 డేస్లో చేసే పని B ఎన్ని రోజులు చేస్తాడు, 20 రోజుల్లో చేస్తాడు. సో B ఒక్కడే టోటల్ వర్క్ ఎన్ని రోజులు చేస్తాడు, 60 రోజుల్లో చేస్తాడు కదా. సో B 60 × 3 టైమ్స్, ఇది కూడా × 3 టైమ్స్. A ఒక్కడైతే ఎన్ని రోజులు చేస్తాడు, 120 డేస్. ఓకే, సో B 60 రోజుల్లో చేసే పని A 120 రోజుల్లో చేస్తాడు అనగానే మనకు అర్థమైపోతుంది అక్కడ. ఓకే, సో ఇది ఎంత, A 120 రోజుల్లో చేస్తాడు, A ఒక్కడే చేస్తా పని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకవేళ మీరు గ్రూప్ డి కనుక ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, సో గ్రూప్ డి ప్రిపేర్ అయితే గ్రూప్ డి మార్క్ టెస్టులు కావాలన్న వాళ్ళు, సో 4G ఎడ్యుకేషన్ వాళ్ళ మార్క్ టెస్ట్ చాలా బాగున్నాయి. ఓకే, సో తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. మార్క్ టెస్ట్ రాసి వాడు అనాలిసిస్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సో ఇంకా CHSL ప్రీవియస్ పేపర్స్ చేశాను, అవి చూడండి. అవి చూస్తే మీకు త్రూ ఆప్షన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్లో. సో త్రూ ఆప్షన్స్ తెలిస్తే మీరు ఇంకా చాలా బాగుంటుంది. ఇదేంటంటే జస్ట్ అనాలిసిస్ మాత్రమే. మీరు CHSL పేపర్స్ చూస్తేనే మీకు ప్యూర్ సబ్జెక్ట్ అనేది ఏందో అర్థమవుతుంది. ఓకే, సో 4G ఎడ్యుకేషన్లో మనకి ఇందులో మీరు నేర్పరి అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 25 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే, మీరు నార్మల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, కానీ మీకు డిస్కౌంట్ రాదు. మీరు నేర్పరి యూజ్ చేస్తే మీకు 25 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. తీసుకోండి, 50 మార్క్ టెస్ట్లు ఉంటాయి, అరౌండ్ 250 రూపీస్ ఏమో ఉంటుంది. సో మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఒకటి యూజ్ చేసుకోండి. సో వీటితో పాటు ఎవరైనా CBT ప్రిపేర్ అయితే నేను కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది కావాలంటే 9849169471కి వాట్సాప్ చేయండి. ఓకే, సో యువర్ విష్. ఓకే, so thank you and all the best who are preparing for the exams.